వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెనమలూరు పరిసర ప్రాంతాల్లో కొంతమంది మూకలు సిటీ కేబుల్ వైర్లను కట్ చేస్తూ కేబుల్ ప్రసారాలకు అంతరాయం కలిగిస్తున్నారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు. మహారాష్ట్రలో బీజేపీ ఇండియా కూటమి ప్రభుత్వం విజయం సాధించడం పట్ల ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి. అదానీ ముడుపుల వ్యవహారంలో అమెరికా ప్రభుత్వం నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి సూచించిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. పెనమలూరు పరిసర ప్రాంతాల్లో కొంతమంది మూకలు సిటీ కేబుల్ వైర్లను కట్ చేస్తూ కేబుల్ ప్రసారాలకు అంతరాయం కల్పిస్తున్నారని సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు అన్నారు. ఈ ఘటన వెనుక లోకల్ వ్యక్తులు ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. కొంతమంది గుండాలు మా సిటీ కేబుల్ ఆపరేటర్లను బెదిరించి సిటీ కేబుల్ సిగ్నల్ మార్చమని బలవంతం చేస్తున్నారని స్పష్టం చేశారు. పెనమలూరు పరిసర ప్రాంత వినియోగదారులు సహకరించాలని, సాధ్యమైనంత త్వరలో ప్రసారాలను నిరంతరాయంగా అందిస్తామని చెప్పారు. మొఘల్ రాజ్పురంలోని మాస్టర్ ఛానల్ కమ్యూనిటీ కార్యాలయంలో సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాస్టర్ ఛానల్ కమ్యూనిటీ నెట్వర్క్ ద్వారా గత 30 సంవత్సరాలుగా వినియోగదారులకు నాణ్యమైన కేబుల్ ప్రసారాలు అందిస్తున్నామని అన్నారు. గత 15 రోజులుగా పెనమలూరు ప్రాంతంలో కేబుల్ ప్రసారాలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని, కొన్ని శక్తులు కావాలనే కుట్రపూరితంగా లక్షలాది రూపాయలు విలువ చేసే కేబుల్ వైర్లను కత్తిరించి ప్రసారాలకు ఆటంకం కలిగిస్తున్నారన్నారు. ఈ ఘటన వెనుక లోకల్ వ్యక్తులు ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నామని, కేబుల్ వైర్ల కత్తిరింపు ఘటనపై పెనమలూరు సిఐకు, కృష్ణా జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, గత 30 సంవత్సరాల నుంచి విజయవాడలో కస్టమర్లందరికీ నాణ్యమైన సేవలు అందిస్తూ బిజినెస్ చేస్తున్నాము. గత 15-20 రోజుల నుంచి అనుకోని ఇబ్బందులు మాకు పెనమలూరు ఏరియాలో జరుగుతున్నాయి. అది కస్టమర్లందరికీ తీవ్రమైన అంతరాయాలు జరుగుతున్నాయి. దీని వెనకమాల ఏముంది అనేది మేము అందరికీ పోలీసు అధికారులందరికీ దాని మీద కొద్దిగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది ఎందుకు జరుగుతుందో మీరు త్వరలోనే దీన్ని ఛేదిస్తాం. అంతవరకు కస్టమర్లు అందరూ కొద్దిగా ఇప్పటివరకు సహకరించారు. ఇక చిన్న చిన్న అంతరాయాలు ఈ కటింగుల వలన జరుగుతున్నాయి. దానికి మా సిబ్బంది త్వరగానే దాన్ని ఇచ్చేస్తున్నాడు. బట్ ఫ్రీక్వెంట్గా జరుగుతున్న అంతరాయాలతో మీకు ప్రసారాలు కొద్దిగా ఇబ్బంది కలుగుతున్నమాట వాస్తవమే. దాన్ని మేము త్వరితగతిని దాన్ని పరిష్కరించడానికి మేము సాధ్యమైనంత త్వరలో కృషి చేస్తున్నాం. దీనికి మహేష్ గారు మా సంస్థ తరఫున లీగల్ అడ్వైజర్, ఈయన కూడా హైకోర్టు ద్వారా కానీ అన్నిటి కోర్టు ద్వారా దీన్ని పరిష్కరించడానికి ట్రై చేస్తున్నాము. దీని వెనకమాల రాజకీయ ప్రమేయం ఉందో ఏంటో అది కూడా మేము అన్వేషిస్తున్నాం. త్వరలోనే ఈ ప్రాబ్లంకి పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం. అంతవరకు కస్టమర్లు అందరూ సహకరించగలరు. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు పాలేటి మహేష్, హైకోర్టు న్యాయవాదిని. ముఖ్యంగా మాస్టర్ ఛానల్ కమ్యూనిటీ నెట్వర్క్ అనేది గత 30 సంవత్సరాలుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎవరితో ఎటువంటి గొడవలు లేకుండా చాలా సాఫీగా తన వ్యాపారాలను నిర్వహించుకుంటూ వస్తుంది. గత కొద్ది రోజులుగా పెనమలూరు నియోజకవర్గంలో కొంతమంది కుట్రపూరితంగా ఒక కూటమిగా ఏర్పడి ఈ సంస్థని నష్టం కలుగజేయాలి, సబ్స్క్రైబర్లకి ఛానల్స్ రాకుండా ఇబ్బంది పెట్టి
ఆ సబ్స్క్రైబర్స్ని వేరే కేబుల్ నెట్వర్క్కి తరలించాలనే ఉద్దేశంతో కొంతమంది పోలీస్ అధికారులు అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ సహకారంతో విచ్చలవిడిగా పెనమలూరు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 20 చోట్ల ఎంతో విలువైన కేబుల్ టీవీ నెట్వర్క్ వైర్లను ధ్వంసం చేసి అలాగే అక్కడున్న లోకల్ కేబుల్ నెట్వర్క్ ఆపరేటర్స్ని పోలీసులు కొంతమంది గూండాలు బెదిరించడం జరుగుతుంది. మీరు మాస్టర్ ఛానల్ కమ్యూనిటీ నెట్వర్క్ నుంచి బయటికి రండి, లేకపోతే మీ కేబుల్ వైర్లు ఒక్కటి కూడా బయట ఉండవు, పోల్ల మీద ఉన్నాయి కత్తిరించేస్తాము అని బెదిరించడం జరుగుతుంది. దీని మీద పెనమలూరు పోలీసులకి మా లీగల్ టీం నుంచి ఫిర్యాదులు కూడా ఇవ్వటం జరిగింది. మరి పెనమలూరు సిఐ గారు పట్టపగలే అనేక చోట్ల ఈ వైర్లు కట్ చేస్తున్నా కానీ మరి ఆయన నిద్రపోతున్నాడేమో తెలియదు కానీ ఆయనైతే తనకేమి పట్టనట్టుగా లా అండ్ ఆర్డర్కి తనకి సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నాడు. ఈ విషయాన్ని ఎస్పీ కృష్ణా జిల్లా వారి దృష్టికి అలాగే డీజీపీ వారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అలాగే శుక్రవారం అనగా నిన్న హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. దీని వెనకాల ఎవరైతే కుట్రదారులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా బయటికి తీసి వాళ్ళని కోర్టు ముందు ముద్దాయిలుగా నిలబెట్టేంత వరకు మేము ఖచ్చితంగా దీని మీద లీగల్గా పోరాటం చేయదలుచుకున్నాం. అలాగే పోలీస్ వారికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి కూడా ఒక హెచ్చరిక జారీ చేయదలుచుకున్నాం. మనం ఉన్నది ప్రజాస్వామ్య ప్రభుత్వంలో. మహారాష్ట్రలో బీజేపీ ఇండియా కూటమి ప్రభుత్వం విజయం సాధించడం పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. జార్ఖండ్లో స్వల్ప మెజార్టీతో బీజేపీ కూటమి ప్రభుత్వం ఓటమి పాలైందన్నారు. ఓటమికి కారణాలు సమీక్షిస్తామన్నారు. అద్భుతమైనటువంటి విజయాన్ని ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో హస్తగతం చేసుకోవడం జరిగింది. ఒకంత జార్ఖండ్ నిరాశపరిచిన, ఎందుకంటే అక్కడ కూడా బాగా చేస్తామని అనుకున్నప్పటికీ కూడా ఒకంత ఎందుకు ఈ రకమైనటువంటి రిజల్ట్ వచ్చింది అనేటువంటి విషయాన్ని ఒకసారి ఖచ్చితంగా పార్టీ సమీక్షించుకుంటుంది. అండ్ అక్కడ ఏమన్నా కరెక్టివ్ మెజర్స్ తీసుకోవాలంటే ఖచ్చితంగా పార్టీ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మహారాష్ట్రలో ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఘోరాతి ఘోరంగా ఓడిపోతుంది అని చెప్పినా ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనూహ్యంగా భారతీయ జనతా పార్టీ కూటమిని అంటే ఎన్డీఏ కూటమిని వారు ఆశీర్వదించడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే విభజించి పాలించు అనేటువంటి ఆలోచనతో ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రజల వద్దకు వెళ్ళిందో, ఒక చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకుని రెండవ వైపున ఖచ్చితంగా కుల గణన జరగాలి అనేటువంటి ఒక విభజించి పాలించు అనేటువంటి భావనతోటి ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రజల వద్దకు వెళ్ళిందో దాన్ని ప్రజలు తిరస్కరించినటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఇక్కడ గమనించాలి. అది మాత్రమే కాకుండా హమ్ ఏక్ హై తో సేఫ్ హై అనేటువంటి నినాదం ఏదైతే ఎన్డీఏ కూటమి ఇచ్చిందో దాన్ని ఎన్డీఏ కూటమి వాళ్ళు అపహాస్యం కూడా చేయడం జరిగింది. కానీ ఇవాళ ప్రజలు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ముందుకు వెళ్ళినట్లయితే దేశం అభివృద్ధి పదంలో నడవడం మాత్రమే కాకుండా సురక్షితంగా కూడా ఉంటుంది అనేటువంటి భావనతోటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి ఎన్డీఏ కూటమికి ఓటు వేసి ఆశీర్వదించారు. అదేవిధంగా ఇవాళ అందినటువంటి విజయం ఏదైతే ఉందో మహారాష్ట్రలో అది కేవలం ఎన్డీఏ కూటమికి వేసినటువంటి ఓటు కాదు, ఇది మహారాష్ట్ర అభివృద్ధికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు వేసినటువంటి ఓటుగా మనం గమనించాలి. ప్రజలందరికీ కూడా మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రజలందరికీ అదేవిధంగా జార్ఖండ్లో ఉన్నటువంటి వారికి కూడా ఎవరైతే ఎన్డీఏ కూటమికి ఓటు వేశారో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వారు కేవలం విజయాన్ని కాదు బాధ్యతను అప్పగించారు అనేటువంటి విషయాన్ని గుర్తించి తగు విధంగా మంచి పాలన ఇప్పటి వరకు షిండే గారి నాయకత్వంలో ఏ విధంగా అందిస్తూ వచ్చారు అదే విధంగా మంచి సుపరిపాలన మహారాష్ట్ర రాష్ట్రానికి అందించడానికి ఎన్డీఏ కూటమి కృషి చేస్తుంది. అదానీ ముడుపుల వ్యవహారంలో అమెరికా ప్రభుత్వం నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయంలో కలుగజేసుకోకుంటే విచారణ వేగవంతం అవుతుందన్నారు. అదానీ ముడుపుల వ్యవహారంలో మాజీ సీఎం జగన్ అవినీతి ప్రపంచ స్థాయికి ఎదిగిందని ఆయన ఆరోపించారు. అమెరికా దేశంలో న్యూయార్క్ కోర్టులో భారతదేశ దిగ్గజమైనటువంటి కార్పొరేట్ అదానీ పైన లంచం ఇచ్చిన కేసు నమోదైంది. అమెరికాలో అందులో కోర్టులో
నమోదైన కేసు చాలా సీరియస్, త్వరగా పూర్తి చేస్తారు. ఇండియా లాగా ఆలోచన చేయదు. ఆ లంచం ఏంటి? ఇక్కడ ఇచ్చిన లంచం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రకంపొందింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రకంపొందింది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పైన పడింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పడిన తర్వాత చివరికి ఢిల్లీకి దాకా పాకింది. ఎందుకంటే అదాని మోడీకి రైట్ హ్యాండ్ లాంటి వాడు. అతని పైన కేసు అమెరికాలో నమోదైంది. అది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కింద పడడంతో ఆడ రాజకీయ ప్రకంపన జరిగింది. దీనికి ఢిల్లీ కూడా ప్రభావం చెందింది. ఎందుకంటే మోడీకి అనుకూలంగానే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, మోడీకి నిజమైన శిష్యుడిగా అదాని ఉన్నాడు. మరి లంచం కేసు దగ్గరికి వచ్చింది. ఇదన్నీ చూడబోతే అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి భారతదేశం మొత్తం మీదుగా ఒక ప్రకంపన సృష్టించినట్లయితే రూట్ కాజు అమెరికా అయిపోయింది. దీన్ని అమెరికన్ గవర్నమెంట్ దీని మీద చర్యలు తీసుకోవాలి. మరి అమెరికన్ గవర్నమెంట్ తీసుకుంటుందా? తీసుకోవడానికి ఏమైనా మోడీ అడ్డం పడతాడా, లేకపోతే దీని మీద క్రైసిస్ వస్తుందా లేదు చూడాలి. నిజమైనటువంటి పద్ధతి అయితే అమెరికన్ ప్రభుత్వం అతని మీద చర్యలు తీసుకుంటే అప్పుడు అమెరికా నిజాయితీ నిలబడుతుంది. దీనికి అడ్డుపడకుండా మోడీ ఉంటే మోడీకి స్వచ్ఛందత వస్తుంది. అది లేకుండా పోతే ఇటుపోయి చివరికి ఈ అమెరికాలో ఉన్న ప్రభుత్వం కానీ మోడీ కానీ కుమ్మక్కై అవినీతిని రూపుమాడడానికి ప్రయత్నించగలిగిన తప్ప ఇంకోటి కానీ కాదు. దీన్ని తక్షణం ఈ పరిష్కారం చేయడానికి ఉపయోగపడే వ్యక్తిలో ప్రజా ఉద్యమం పెద్ద ఎత్తున రావాలని మేము కోరుతా ఉన్నాం. ఎన్టీఆర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో పటమట జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 68వ స్కూల్ గేమ్స్ రాష్ట్ర స్థాయి అండర్-14 బాలబాలికల సెపక్ తక్రా ఛాంపియన్షిప్ పోటీలు ఈ నెల 24-25 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు పోటీల నిర్వహణ కార్యదర్శి రమేష్ తెలిపారు. పోటీల్లో 13 ఉమ్మడి జిల్లాల నుంచి సుమారు 150 మంది క్రీడాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు. పోటీలకు పటమట హైస్కూల్లో ఆతిథ్యం ఇస్తుందని వివరించారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేస్తామని తెలిపారు. పోటీలను విజయవాడ తూర్పు శాసన సభ్యులు గద్దె రామ్మోహన్ ప్రారంభిస్తారని చెప్పారు. పోటీలు లీగ్ కమ్ నాక్ అవుట్ పద్ధతిలో జరుగుతాయని తెలిపారు. నా పేరు రమేష్ అండి. కేబీసీ జడ్పీ స్కూల్ వ్యాయామోపాధ్యాయుడిని. రేపు 24-25 తారీఖుల్లో 68వ హెచ్జిఎఫ్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో ఈ కేబీసీ జడ్పీహెచ్ స్కూల్లో సెపక్ తక్రా అండర్-14 విభాగంలో బాలికలకు పోటీలు నిర్వహించబడుతున్నాయి. ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్లో పాల్గొన్న క్రీడాకారులకి ఛాంపియన్షిప్తో పాటు స్టేట్ టీమ్ సెలక్షన్ కూడా తీసి వాళ్ళ జాతీయ క్రీడలకి పంపించాల్సి వస్తుంది. అట్లాగే అండర్-14 సెపక్ తక్రా జాతీయ క్రీడలు కూడా ఈ పాఠశాలలోనే జనవరి నెల ఫస్ట్ వీక్లో నిర్వహిస్తున్నాం. రేపు 24వ తారీఖున జరిగే పోటీలకి ముఖ్య అతిథిగా ఈస్ట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే శ్రీ గద్దె రామ్మోహన్ గారు, అట్లాగే ఈ పాఠశాల డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ యలమంచిల రవి గారు, అట్లాగే స్టేట్ హెచ్జిఎఫ్ సెక్రటరీ శ్రీ భానుమూర్తి సార్ గారు, అట్లాగే అనేక మంది క్రీడాకారులు అతిథులు అందరి సమక్షంలో రేపు పొద్దునే నుంచి 2 రోజుల పాటు అంటే 24-25 కూడా ఇక్కడ టోర్నమెంట్ జరుగుతున్నాయి. ఈ టోర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారు. నా పేరు రమేష్, కేబీసీ జడ్పీ స్కూల్లో వ్యాయామోపాధ్యాయుడిని. రేపు 24-25 తారీఖుల్లో ఈ పాఠశాలలో 68వ ఏపీ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్-14 బాయ్స్ అండ్ గర్ల్స్కి సెపక్ తక్రా జిల్లా స్టేట్ ఛాంపియన్షిప్ మరియు స్టేట్ టీము సెలక్షన్స్ జరుగుతున్నాయి.
ఈ టోర్నమెంట్కి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న 13 జిల్లాల నుంచి క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారు. ఇంకే చెప్పనా లేకపోతే స్టార్ట్? ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీ నుంచి 3 రోజుల పాటు ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో బిజినెస్ ఎక్స్పో నిర్వహిస్తున్నట్లు ఫెడరేషన్ అధ్యక్షులు భాస్కర్ రావు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బిజినెస్ ఎక్స్పోను లాంఛనంగా ప్రారంభిస్తారని తెలియజేశారు. బందర్ రోడ్లోని ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫెడరేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు భాస్కర్ రావు, ముద్దవరపు మురళీకృష్ణ బిజినెస్ ఎక్స్పోకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ నెల 29, 30 డిసెంబర్ 1వ తేదీన ఎస్ఎస్ కన్వెన్షన్లో బిజినెస్ ఎక్స్పో జరుగుతుందన్నారు. సీఎం చంద్రబాబు ఎక్స్పోకు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించడంతో పాటు వ్యాపార వాణిజ్య రంగాన్ని నిర్దేశించి ప్రసంగిస్తారని తెలియజేశారు. పారిశ్రామికవేత్తలకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, వ్యాపారవేత్తలకు ఈ బిజినెస్ ఎక్స్పో ఎంతగానో దోహదపడుతుందన్నారు. 3 రోజుల పాటు జరిగే ఎక్స్పోలో దేశంలోని ప్రఖ్యాత వ్యాపార పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని తెలియజేశారు. సీఎం చంద్రబాబు ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, వ్యాపార వాణిజ్య రంగం అభివృద్ధి చెందాలంటే సీఎం చంద్రబాబు ద్వారానే సాధ్యపడుతుందని వారు పేర్కొన్నారు. ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అట్లాగే సోషల్ మీడియా మిత్రులందరూ కూడా ఏపీ ఛాంబర్ తరఫున జనరల్ సెక్రటరీగా నేను అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రభుత్వం మారిన తర్వాత కొత్త పాలసీస్ అన్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ అనౌన్స్మెంట్స్ని బేస్ చేసుకుని రాష్ట్రంలోకి పెట్టుబడులు చాలా విరివిగా వస్తూ ఉన్నాయి. ఆ సిచ్యువేషన్ మనం రాష్ట్రంలో ఉన్న ఇతర పెట్టుబడిదారులకి అలాగే ఇతర పారిశ్రామికవేత్తలందరికీ కూడా తెలియజేయాలంటే అందరినీ ఇక్కడ ఒక చోట సమావేశపరిచి వివిధ రంగాల మీద సెమినార్లు కండక్ట్ చేయటం, తర్వాత వాళ్ళు తయారు చేసే ఉత్పత్తుల మీద కూడా ఎగ్జిబిట్ చేయటం, దానికి ఒక వ్యాపారం డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి సినారియో క్రియేట్ చేయడం కోసమే మేము చేస్తున్నాం. మొట్టమొదటిసారిగా ఏపీ ఛాంబర్స్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తూ ఉంది. సో మేమందరం ఏంటంటే ఒకటే, ప్రెసిడెంట్ గారు అన్ని చాలా వివరంగా చెప్పారు. మేము పాత్రికేయ మిత్రులందరినీ అలాగే మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరినీ కూడా కోరేది ఏంటంటే, ఈ 3 రోజులు కూడా మాకు 29, 30 నవంబర్ అలాగే 1వ తేదీన అంటే ఈ 3 రోజులు కూడా మేము చేస్తున్న ఈవెంట్ని అలాగే వివిధ రంగాల నుంచి చాలా నిష్ణాతులైనటువంటి స్పీకర్లందరూ కూడా వచ్చి వివిధ రంగాలకు సంబంధించిన అవకాశాలు, దానికి అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏమున్నాయి అనే దాని మీద కూడా చాలా విస్తృతంగా చర్చ చేయడం జరుగుతుంది. దీనంతా కూడా మీరు మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తే మనకి స్టేట్కి బూస్ట్ వస్తుంది. అట్లాగే మనకు పెట్టుబడులు, అలాగే పరిశ్రమలు, అలాగే ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే కొత్తగా తయారైన ప్రొడక్ట్లు, ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేయడానికి రాష్ట్రం నలుమూల నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. సో మీ ప్రచారం ద్వారా నలుగురికి తెలిస్తే అందరూ ఎక్కువగా వచ్చి మేము చేసే కష్టానికి ఫలితం ఉంటుందని చెప్పేసి మీ అందరూ కూడా దీన్ని సహకరించి ఈ 3 రోజులు కూడా చాలా ప్రమోట్ చేయాల్సిందిగా మేము కోరుతున్నామండి. ముఖ్యంగా ప్రతిరోజు అందరికీ నమస్కారం అండి. భాస్కర్ రాజశేఖర్ గారు చాలా క్లియర్గా ఎక్స్పో గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. మా అందరి రిక్వెస్ట్ ఏంటంటే, మీ అందరికీ తెలిసిందే, చాలామంది దాదాపు 14 ఇయర్స్ నుంచి ఈ ప్రెస్లో చాలామంది చూస్తున్నారు. ఛాంబరు ఏ విధంగా ఈ స్టేట్ అభివృద్ధికి, ఇండస్ట్రీ అభివృద్ధికి తోడ్పడిందో మీ అందరూ చాలామంది తెలుసు. ఇప్పుడు మా ముఖ్య ఉద్దేశం కూడా ఎక్స్పో వలన ఇప్పుడు మరి చాలా కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇన్వైట్ చేస్తున్నారు. ఎక్స్పోలో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్, సక్సెస్ఫుల్ ఇండస్ట్రీస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ ఒక ఇన్స్పిరేషన్ కొత్త వాళ్ళకు కూడా. ఈ 3 రోజుల్లో కనీసం కొన్ని వేల మంది వచ్చినప్పుడు వాళ్ళల్లో కొంతమంది అయినా కూడా కొత్త ఎంటర్ప్రెన్యూర్స్ అవుతారని. ఎందుకంటే ఎంటర్ప్రెన్యూర్ అవడానికి ఒక మోటివేషన్ అనమాట. ఎందుకంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలంటే వాడికి ఎన్నో డౌట్స్ ఉంటాయి యాక్చువల్గా. ఆ డౌట్స్కి ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ ఆల్రెడీ స్టాల్స్ పెట్టి వాళ్ళ ప్రొడక్ట్స్ ఎగ్జిబిట్ చేసి వాళ్ళ సక్సెస్ చూసినప్పుడు ఏమవుతుందంటే, ఆ సక్సెస్ చూసినప్పుడు కొంతమంది ఇన్స్పైర్ అవుతారు. ఇట్లాంటి ఎక్స్పో వల్ల ఏమవుతుందంటే చాలా కొంతమంది వచ్చి చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు మోటివేట్ అయ్యి నెక్స్ట్ టైం మళ్ళీ ఎక్స్పో పెట్టే టైంకి ఈ ఎక్స్పోలో పార్టిసిపెంట్స్ కన్నా కూడా డబుల్ ట్రిపుల్ అవుతారని ఆశిస్తూ, ఈ ఎక్స్పో సక్సెస్ అవడానికి మీరందరూ తోడ్పడతారని ఆశిస్తూ సెలవు తీసుకుని ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సపోర్ట్ అవర్ ఎక్స్పో. థ్యాంక్ యూ. ప్రకాష్ గారు 1 minute. రండి.
గత వైసీపీ ప్రభుత్వం విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించడం జరిగిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నగరంలో రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. అభివృద్ధికి, సంక్షేమానికి నిధుల కొరత లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గంలోని 4వ డివిజన్ భారతీనగర్లో పలు రోడ్ల అభివృద్ధికి ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, స్థానిక కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు కలిసి అభివృద్ధి కార్యక్రమాలకు పూజా కార్యక్రమం నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు మాట్లాడుతూ ప్రతి డివిజన్లో పార్కులు, రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణాల పనుల అభివృద్ధికి శ్రీకారం చుట్టామని చెప్పారు. నగరంలో బుడంబేరు వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం సఫలమైందని తెలిపారు. రానున్న సంవత్సర కాలంలో అభివృద్ధికి చిరునామాగా విజయవాడ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలు డివిజన్ కార్పొరేటర్లు, కూటమి నేతలు పాల్గొన్నారు. మనం చూస్తున్నాం, విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రోడ్లు రిపేర్లు కానీ, డ్రైనేజీలు కానీ మేము ముందు దృష్టి పెట్టాం. ముఖ్యంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో, అంతేకాకుండా ఇక్కడ కార్పొరేటర్ సాంబశివరావు గారి ఆధ్వర్యంలో పలు రోడ్లు రిపేర్ పనులు మొదలుపెట్టాం. దానిలో భాగంగా ఇవాళ 10, 10A, 11, 11A రోడ్లు, అంతేకాకుండా కొన్ని చోట్ల పేవర్ బ్లాక్స్ ప్లస్ పార్క్ డెవలప్మెంట్ పనులు 83 లక్షలతో ఇవాళ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఇవాళ పనులు ప్రారంభం జరుగుతున్నాయి. ఎన్నో సంవత్సరాలుగా 2014 నుంచి 19 వరకు విజయవాడ నగరంలో ఎన్నో రోడ్లు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగినాయి. అదేవిధంగా మళ్ళీ వారు అధికారంలోకి రాగానే 5 నెలల సమయంలోనే ముఖ్యంగా విజయవాడ నగరంలో వరద వచ్చినా కూడా వరద బాధితులని ఆదుకుంటంలో కానీ, తర్వాత కార్యక్రమాలు ఇవాళ డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, ఇటువంటి కాలనీల్లో ఉన్న సమస్యలన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. తప్పకుండా నిన్న కూడా అధ్యక్షులు వారు ఒకటే చెప్పారు, మనం రాబోయే కాలంలో గ్రామీణ రోడ్లు, అంతేకాకుండా స్టేట్ హైవేస్, నేషనల్ హైవేస్ అన్నింటినీ అనుసంధానం చేద్దాం, మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పెడదామని అన్నారు. ఇదంతా అమరావతి రాజధాని ప్రాంతం, విజయవాడ కూడా దాంట్లో భాగమే. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ గారు కూడా పలు సమస్యల మీద మేము అందరం కూర్చుంటడం జరిగింది. అన్ని సమస్యలు వచ్చే సంవత్సరంన్నర సమయంలో విజయవాడ నగరంలో ఉన్న మేజర్ సమస్యలన్నీ దృష్టి పెట్టి వాటిని పరిష్కరించడంలో నేను కానీ, గద్దె రామ్మోహన్ రావు గారు కానీ కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. పొద్దున భారతీనగర్ ఆ ప్రాంతాల్లో 82 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేసుకోవడం జరుగుతోంది. ప్రధానంగా మొన్న వచ్చిన వర్షంలో ఈ ప్రాంతాలన్నీ కూడా నీటితో మునిగిన సందర్భంలో దానికి సైడ్ డ్రైన్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రెండు కూడా ప్రక్షాళన చేయాలని చెప్పి ఒక ముఖ్యమైన కార్యక్రమంగా తీసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతోంది. నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ 47 అని చెప్పి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. దానిలో విజయవాడ నగరం, గుంటూరు, అమరావతి 3 నగరాలని ఉన్నతమైన నగరంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ఆయన ప్రకటించడం జరిగింది. అంతేకాదు దీనిలో ఎక్కడ అవసరం ఉన్న నిధులు అనేవి కొరత లేదు, అభివృద్ధికి సంక్షేమానికి కూడా కొరత లేదు. ఈ రెండింటి కూడా నిధులు చాలా ఇబ్బందులున్నా ఈ రెండింటిని 2 కళ్ళగా మనిషికి కళ్ళు ఎంత అవసరమో ఆ విధంగా రెండింటిని సమాన దృష్టితో ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన చేసే ప్రయత్నానికి అందరినీ సహకరించమని కోరుతా ఉన్నారు. ఇవాళ విజన్ 47 అంటే మీరు ఒకసారి చూసుకుంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తొలి రోజుల్లో విజన్ 2020 అని చెప్తే అప్పుడు ఎవరికి అర్థం కాల. కానీ అదే 2020కి హైదరాబాద్ నగరం ఏ విధంగా డెవలప్ అయిందో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సింది. ఆ రోజున విజన్ 2020 హైదరాబాద్ నగరం అని చెప్పారు ఆయన. హైదరాబాద్ నగరం మీద దృష్టి పెట్టి విశ్వవ్యాప్తంగా నగరంగా చేసి లక్షలాది మంది పిల్లలు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన విత్తనాలు. అదే స్థాయిలో ఇవాళ మహానగరంగా తీర్చిదిద్దడానికి విజయవాడ, గుంటూరు, అమరావతి 3 మహానగరంగా తీర్చిదిద్దడానికి అనేకమైన కార్యక్రమాలు ఆయన ప్లాన్లో ఉన్నాయి. మనకి అవసరమన్నీ కూడా తొందరలో సమకూరుతాయి. డబ్బులు ఒక మెయిన్ కారణమైనా దాంతో మెయిన్గా ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నా వాటిని ఏ విధంగా పరిష్కరించాలనేది అనేకమైన ప్లాన్లు వేస్తున్నారు. 4P 3Pలో 4Pకి మారింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి ఆ స్కీములు ఇవన్నీ కూడా ప్రైవేటు పార్ట్నర్షిప్తో డెవలప్మెంట్ కార్యక్రమాలు.
రోడ్లు కూడా అనేకమైన పెద్ద పెద్ద కంపెనీలను తీసుకొచ్చి ఈ రోడ్ల నిర్మాణానికి కూడా నిధులు వచ్చే విధంగా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన 15 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఏ విధంగా అన్ని చోట్ల కూడా ఏ విధంగా అభివృద్ధి ఒక ప్రత్యేకమైన మార్క్ నారా చంద్రబాబు నాయుడు గారి మార్క్గా చూపించారో ఈ 5 సంవత్సరాలు రానున్న 5 సంవత్సరాలు కూడా అదే మార్క్తో కని విని ఎరగని రీతిలో ఈ నగరం అభివృద్ధి చెందుతుందని కూడా మేము తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అటు పల్లిసీమలు కానివ్వండి, ఇటు పట్టణ ప్రాంతాలు కానివ్వండి అప్రతిహతంగా ముందుకు సాగుతూ ఉన్నాయి. అభివృద్ధి పదవుల్లో ముందడుగు వేస్తూ ఉన్నాయి. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగంలో కానివ్వండి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో కానివ్వండి, ఇతరత్ర రంగాల్లో కూడా మరి ఐటీ రంగంలో కూడా మరి అనేకమైనటువంటి విజయాలు సాధించుకుంటూ మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ నుంచి కూడా తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. అందులో భాగంగానే విజయవాడ నగరంలో కూడా పాడైపోయిన అన్ని రోడ్లన్నింటిలో కూడా నిర్మించాలని చెప్పి విజయవాడని ఒక మోడల్ సిటీగా కూడా డెవలప్ చేయాలని కూడా మరి నిర్ణయం చేయడం జరుగుతూ ఉంది. అందుకు దిశగా మరి పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు, అదేవిధంగా పార్లమెంట్ శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు నాయకత్వంలో కూడా మేమందరం పనిచేస్తున్నాము. భవిష్యత్తులో విజయవాడ నగరం ఎటువంటి ఇబ్బందులకి లేకుండా చక్కటి మోడల్ నగరంగా కూడా రూపొందించుకుంటామని చెప్పి కూడా మేము ఆశిస్తూ ఉన్నాం. క్రీడలు శారీరక మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఫీల్డ్ వర్కర్స్ ఆఫ్ ఇండియా మచిలీపట్నం డివిజనల్ ప్రెసిడెంట్ సురేష్ తెలిపారు. తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించి పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఆంధ్ర లయోలా కళాశాల క్రికెట్ మైదానంలో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఫీల్డ్ వర్కర్స్ ఆఫ్ ఇండియా మచిలీపట్నం డివిజన్ ఆధ్వర్యంలో కామ్రేడ్ ఎస్డబ్ల్యూ కల్విత్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ టోర్నమెంట్ను ఎల్ఐసి ఆఫ్ ఇండియా మచిలీపట్నం డివిజన్ సీనియర్ డివిజనల్ మేనేజర్ డాక్టర్ జి సుధాకర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ను ఉద్దేశించి అసోసియేషన్ డివిజనల్ ప్రెసిడెంట్ సురేష్, సీనియర్ బిజినెస్ అసోసియేట్ మాగంటి కృష్ణ ప్రభు మాట్లాడుతూ నిత్యం పని ఒత్తిడితో ఉద్యోగులు సతమతమవుతూ ఉంటారని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఉద్యోగులకు వివిధ రకాల పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఎల్ఐసి ఆఫ్ ఇండియా దేశానికి జాతికే గర్వకారణం. అలాంటి ఒక సంస్థలో ఒక సంస్థ డెవలప్ అయిందంటే ప్రధానమైన కారణం దానిలో పనిచేసే ఉద్యోగులు. అలాగే ఈ ఉద్యోగులు యొక్క ప్రొడక్టివిటీ ఎప్పుడు పెరుగుతుంది అంటే వాళ్ళల్లో ఉన్న స్ట్రెస్ స్ట్రెయిన్ తగ్గి చక్కగా ఆనందంగా ఆహ్లాదంగా ఎప్పుడైతే ఉంటారో డెఫినెట్గా అది చాలా ఉపయోగపడుతుంది ఉద్యోగస్తులకి. ఆ విషయాన్ని ఈ మధ్య కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి ఒక ప్రత్యేకమైన జీవో జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా గేమ్స్ ఎవ్రీ మంత్ కండక్ట్ చేయాలని, ఆహ్లాదంగా ఉంచాలని, దాని ద్వారా ప్రొడక్టివిటీ పెరుగుతుందని, వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పడం మనం ఈ మధ్య అబ్జర్వ్ చేసాం. దీనిలో మనకేం తెలుస్తుంది, క్రీడలకి పట్ల ప్రాధాన్యత, ముఖ్యంగా క్రీడలో మానసిక ఉల్లాసాన్ని, ఫిట్నెస్ని అన్నిటినీ ఇస్తాయి. సో దాన్ని గుర్తించి NFIFWI నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఫీల్డ్ వర్కర్స్ ఆఫ్ ఇండియా ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఇది డివిజనల్ ఆధ్వర్యంలో, డివిజనల్ సంస్థ ఆధ్వర్యంలో ఈ క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 6 జిల్లాల నుంచి దాదాపుగా 4 టీమ్స్ ఇక్కడ పాల్గొంటున్నాయి. ఈ కార్యక్రమాన్ని మా గౌరవనీయులైన సీనియర్ డివిజనల్ మేనేజర్ గారు జి సుధాకర్ బాబు గారు ఆయన ప్రారంభించారు. మాకు చాలా ఆనందంగా ఉంది ఆయన ప్రారంభించడంతో. అలాగే ఈ కార్యక్రమాలు ఈ విధంగా చాలా ఒక స్పిరిట్ తోటి చాలా కాంపిటేటివ్గా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా యువతరాన్ని నేను అభినందిస్తున్నా. వాళ్ళందరూ కూడా చక్కగా ఇందులో పార్టిసిపేట్ చేయడం, ముఖ్యంగా సీనియర్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ కూడా ఇందులో ప్రభు గారు, జానకిరామ్ గారు, అలాగే రవి గారు, ఇంకా మిగిలిన వాళ్ళంతా కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం, వాళ్ళు కూడా మనతో పాటు పోటీపడి, యువతరంతో పోటీపడి వాళ్ళు ఆడుతుంటే చాలా ఆనందం కలిగిస్తుంది. ఫిట్నెస్ చాలా అవసరం, క్రీడలు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయని చెప్పి తెలియజేస్తూ, ఈ భవిష్యత్తులో సమస్యలే కాకుండా మేము ఫెడరేషన్లో సభ్యుల యొక్క సమస్యలనే కాకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా ఆలోచిస్తాం, ఆహ్లాదాన్ని కూడా అందిస్తామని తెలియజేస్తూ, ఆ తర్వాత నా పేరు సురేష్ బాబు, నేషనల్ ఫెడరేషన్ డెవలప్మెంట్ ఆఫీసర్స్కి అసోసియేషన్కి ప్రెసిడెంట్, డివిజనల్ ప్రెసిడెంట్ని. నా పేరు కృష్ణప్రభు మాగంటి. నేను సీనియర్ బిజినెస్ అసోసియేట్ కింద భారతీయ జీవిత బీమా సంస్థలో పనిచేస్తున్నాను. ఈరోజు
క్లాస్ 2 ఆఫీసర్స్ అంటే డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఎస్బీఎస్ కలిసి ఈ మా యూనియన్ తరపున ఈ టోర్నమెంట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. మాలో కొత్తగా వచ్చిన జూనియర్ ఆఫీసర్స్, కొత్తగా వచ్చిన ఆఫీసర్స్లో క్రీడా స్ఫూర్తిని పెంచి, వాళ్ళలో ఫిట్నెస్ పెంచి, వాళ్ళలో పోటీతత్వాన్ని కూడా పెంచాలన్న ఉద్దేశంతో మా అసోసియేషన్, మా యూనియన్, నేషనల్ ఫెడరేషన్ ఈ టోర్నమెంట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మేమందరం కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఒకరిని అర్థం చేసుకుని ఒకరు కలిసి పనిచేయడానికి, అలాగే జీవిత బీమా సంస్థ యొక్క పురోగతికి, ప్రోగ్రెస్కి మేమందరం తోడ్పడాలని మా కొత్తగా వచ్చిన మా ఆఫీసర్లందరూ కూడా 75 సంవత్సరాలుగా ఎంతో సేవలు అందిస్తున్న జీవిత బీమా సంస్థలో కొత్తగా వచ్చిన ఆఫీసర్లు వాళ్ళ ప్రతిభని చూపించి మా సంస్థని ఇంకా 100, 150, 200 సంవత్సరాలు ఇలాగే నెంబర్ 1 ఇన్సూరెన్స్ సంస్థగా ప్రపంచంలో, దేశంలో, ప్రపంచంలో కూడా మేము నెంబర్ 1గా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. మీరందరూ వచ్చి దీనికి కవరేజ్ ఇచ్చిన ప్రెస్ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. రాష్ట్రంలోని బాలల పరిరక్షణకై ఎన్జీఓల పాత్ర అభినందనీయమని నవజీవన్ బాలభవన్ డైరెక్టర్ ఫాదర్ నీలం రత్నకుమార్ చెప్పారు. నగరంలోని నవజీవన్ బాలభవన్లో బాలల సంరక్షణకై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక డాక్యుమెంటరీ ప్రదర్శించారు. ఈ డాక్యుమెంటరీ ఉద్దేశాన్ని సదస్సుకు హాజరైన ఎన్జీఓలకు విశ్లేషణ చేశారు. బాలభవన్ నిర్వాహకులు ఫాదర్ రత్నకుమార్ జ్యోతిలు మాట్లాడుతూ బాలల సమస్యలు, బాధలు, హక్కులపై ఎన్జీఓలకు వివరించడం జరిగిందని, వారి హక్కుల పరిరక్షణకై ఎలాంటి చర్యలు తీసుకోవాలో సదస్సులో చర్చించడం జరిగిందన్నారు. హోమ్ లింక్ డిజిటల్ యాప్ను ఆవిష్కరించడం జరిగిందని, బాలలు వారి అభివృద్ధికి దోహదపడుతున్నాయని చెప్పారు. డిజి అనే యాప్ గురించి తెలియజేయటం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక పిల్లోడు మిస్సింగ్ చైల్డ్ని ట్రాక్ చేయటం, ఫ్యామిలీ తోటి రీయునైట్ చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఆ అబ్బాయికి మనం ఇచ్చే ఒక పెద్ద గిఫ్ట్ కింద మనం భావించవచ్చు. అలాంటి యాప్ని మిగతా ఎన్జిఓస్ తోటి కూడా కలిసి పనిచేద్దాం, వాళ్ళలో కూడా అవేర్నెస్ తీసుకొచ్చి కొత్త టెక్నాలజీని అందరికీ అలవాటు చేసి వాళ్ళ యొక్క వర్క్ని ఈజీ తరం అనేది ఈ నవజీవన్ యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి మేమందరం కూడా వెల్కమ్ చెప్తూ అందరూ ఫాలో అవ్వాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. జ్యోతి. నమస్కారం అండి. డాన్ బోస్కో నవజీవన్ బాలభవన్ సంస్థ మరియు డాన్ బోస్కో నేషనల్ యార్ ఫోరం, ఈ 2 నెట్వర్క్స్ కలిపి ఈ డిజిటలైజేషన్ వరల్డ్లో ప్రతి ఒక్కటి మనము ఏ సేవ కావాలన్నా సరే యాప్ ద్వారా మనము కావాల్సినటువంటి అవసరాలను ఫుల్ఫిల్ చేసుకోవడం జరుగుతుంది. పిల్లలకి మనము ఇంకా మెరుగైన సేవలు అందించడానికి ఈ డాన్ బోస్కో నెట్వర్క్స్ వారు హోమ్ లింక్ డిజి అనే కొత్త యాప్ని రూపొందించడం జరిగింది. దీని ద్వారా పిల్లలు ఎవరైనా సరే చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూట్స్కి వచ్చి దాని తర్వాత వేరే హోమ్స్కి వెళ్తే డీటెయిల్స్ మాన్యువల్గా ఎంటర్ కాకుండా ఈ యాప్ ద్వారా ఎంటర్ చేసినప్పుడు జస్ట్ ఒక ఫింగర్ ప్రింట్ ద్వారా ఈ డీటెయిల్స్ అన్నిటినీ వేరే హోమ్స్లో వారు తిరిగి పొందవచ్చు. ఈ నూతనమైనటువంటి ఈ యాప్ పిల్లలకి వారి యొక్క అభివృద్ధికి బాగా దోహదపడుతూ ఉంది కాబట్టి దీని యొక్క సేవలు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫాదర్ రత్న, నవజీవన్ హెడ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెనమలూరు పరిసర ప్రాంతాల్లో కొంతమంది మూకలు సిటీ కేబుల్ వైర్లను కట్ చేస్తూ కేబుల్ ప్రసారాలకు అంతరాయం కలిగిస్తున్నారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరిన సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు. మహారాష్ట్రలో బీజేపీ ఇండియా కూటమి ప్రభుత్వం విజయం సాధించడం పట్ల ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి. అదానీ ముడుపుల వ్యవహారంలో అమెరికా ప్రభుత్వం నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలి సూచించిన సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ న్యూస్.